హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. శివం భజే ఈ మూవీ ఈ రోజే చూశాను భయ్య. అశ్విన్ బాబు హీరోగా నటించిన ఈ మూవీ క్రైమ్ డ్రామాగా సాగుతుంది. ఇది ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీగా చెప్పవచ్చు. ఒక కొత్త కాన్సెప్ట్తో మన ముందుకు వచ్చిన ఈ మూవీ ఎలా ఉంది అనేది ఇన్డెప్త్ రివ్యూలు తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్య. నచ్చితే లైక్ చేయండి. ఇక మూవీ ప్లాట్ ఏంటంటే, చందు అలియాస్ అశ్విన్ బాబు ఒక లోన్ రికవరీ ఏజెంట్గా ఉంటాడు. మరోవైపు చైనా, పాకిస్తాన్ కలిసి ఇండియా మీద కుట్ర పన్నడం చూపిస్తారు. సీన్ కట్ చేస్తే లోన్ రికవరీ ఏజెంట్ అయిన చందు ఒక గొడవలో తన కళ్ళు పోగొట్టుకుంటాడు. ఆ తర్వాత అతని జీవితంలో అసాధారణ సంఘటనలు జరుగుతాయి. మరి ఏంటా సంఘటనలు? చైనా, పాకిస్తాన్ కుట్రకి లోన్ ఏజెంట్ అయిన చందుకి లింక్ ఏంటి? తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. మూవీ చూసాక నాకైతే పర్వాలేదు, ఒకసారి చూడొచ్చు అనిపించింది భయ్య. మూవీలో కుక్క కాన్సెప్ట్ కొత్తగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ కొంత స్లోగా ఉన్నప్పటికీ ఇంటర్వెల్ బ్లాక్ హైలైట్గా ఉంటుంది. సెకండ్ హాఫ్ ఇంట్రెస్టింగ్ విషయాలతో ఎంగేజింగ్గా సాగుతుందని చెప్పవచ్చు. మొదటి నుంచి దైవభక్తి అంటే ఇష్టం లేని చందు దేవుణ్ణి ఎందుకు నమ్మాల్సి వచ్చింది అనేది ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్ కూడా బాగున్నాయని చెప్పొచ్చు. యాక్షన్ సీన్స్ కూడా బాగున్నాయి. అశ్విన్ బాబు అద్భుతంగా నటించారని చెప్పవచ్చు. కామెడీ కూడా అక్కడక్కడ వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. శివుని గురించి చూపించడం, విజువల్స్ బాగుంటాయి. క్లైమాక్స్ బాగుంది. అందరికందరూ వాళ్ళ వాళ్ళ రోల్లో బాగానే నటించారని చెప్పొచ్చు. ఓవరాల్గా మూవీ బాగుంది, ఒకసారి చూడొచ్చు అనిపించింది భయ్య. దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.